పాటకు తగ్గ గెటప్ వేసుకొని ఆయనే పాడుతూ ఆయనే మ్యూజిక్ చేత్తో ఏదో కీస్ లాంటివి పట్టుకొని చీకటమ్మ చీకట ముచ్చటైన ఆయన ఆ పాటలే కాదు యూత్ని కిర్రెక్కిచ్చే పాటలు. ఐ మీన్ బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే. ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోయే ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం సింగర్. ఈయన కాదు, వేరే ఆయన, జూనియర్ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎందుకు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం పిలుస్తారో వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన టాలెంట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఆయన ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, ఆయన ఎందుకు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. ఆయన అసలు పేరు హరి. ఆ పేరు మర్చిపోయి 4 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పటికీ కూడా స్టిల్ వాళ్ళ ఊరు వాళ్ళు మొత్తం ఆయన అసలు పేరు మర్చిపోయి ఆ జూనియర్ బాలు జూనియర్ బాలు జూనియర్ బాలు అనే పిలుస్తారు. సో ఆయన ఎందుకు అలా పిలుస్తారో ఏందనేది వీడియో చేసుకున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లాస్ట్లో వెళ్తూ వెళ్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసేసి సైన్ అప్ చేసేయండి. Audio Jungle. సో ఇలాంటి వీడియో నేను చేయడం ఫస్ట్ టైం. ఇది ఒక ప్రమోషన్ అనుకోండి, లేదంటే నేను ఒకరి వీడియో అయితే చూశాను. సో ఆయన టాలెంట్ని అయితే నేను అంటే ఆయనకున్న ఏజ్కి, ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి నాకైతే ఈ మాటలు రావట్లేదు చూడంగానే. సో ఆయనకైతే సపోర్ట్ చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను. నాకు అతని వీడియో నచ్చింది కాబట్టి ఆయనది ఏ ఊరు అని ఆరా తీస్తే మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన్ని చూడాల్సి వచ్చింది. వెంటనే ఆయనకి కాల్ చేసి కూడా మాట్లాడాను. సో ఆయన ఇంతకీ ఏం వీడియోలు చేస్తున్నాడంటే మంచి మంచి పాటలు, అంటే ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అనమాట. సో ఆయన ఒరిజినల్ పేరు హరి. సో ఈయన పాటలు పాడుతూ 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 యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ ఆ ఒరిజినల్ పేరు హరి అని పిలిచి మినిమం ఒక 2-3-4 ఇయర్స్ అవుతుందంట. సో ఇప్పుడు ఆయనకి జూనియర్ బాలు అని ఆ ఊరు మొత్తం పిలుస్తుంది. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో అని మీరు అనుకోవచ్చు. మీరు తప్పితే ఇంకెవరు అతనికి సపోర్ట్ చేయలేరు. నేను మిమ్మల్ని పేమెంట్ మాత్రం అదే మనీ ఇవ్వండి, అతనికి చాలా ఇబ్బందిగా ఉంది అని అయితే నేను చెప్పను. జస్ట్ మీరు చేయాల్సింది అతనికి నేను ఏదైతే అడుక్కుంటున్నానో, ఐ మీన్ అదే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేనైతే అడుగుతున్నాను కదా. సో అతను అడగలేడు, బట్ ఆయనకి ఎలా చేయాలో తెలియట్లేదు. ఆయన ఎన్ని వీడియోలు పెట్టున్నాడంటే యూట్యూబ్లో దగ్గర దగ్గర 571 వీడియోలు పెట్టున్నాడు. ప్రతి ఒక్క వీడియో ఆ పాటకు తగ్గ గెటప్ వేసుకొని ఆయనే పాడుతూ ఆయనే మ్యూజిక్ చేత్తో ఏదో కీస్ లాంటివి పట్టుకొని ఆయనే మ్యూజిక్ ఇలా తొడపైన కొట్టుకుంటూ పాటలు అయితే పాడుతున్నాడు. పాటలు అనేటివి ఆయన ఎంత మనసులోంచి పాడుతున్నాడంటే చాలా టాలెంటెడ్ అబ్బా. మీకైతే వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా. వలపుల వనమా. చూసారా, ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. మనం అందరం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు. ఆయనతో నేను ఒక 11 minutes 12 minutes ఫోన్లో మాట్లాడాను. ఆయన నాకు ఒక మాట చెప్పాడు. నాకు మనకేం నేనేం డబ్బు కోసం పాడేవాడిని కాదు. వాళ్ళు తూర్పు వాళ్ళు ఒకరు పిలిచారు, నెల్లూరు డైరెక్టర్స్ రోడ్ లో ఒకరు పిలిచారు, మటాపూర్ వాళ్ళు పిలిచారు, సూలూరుపేటలో ఒకరు పిలిచారు. సో ఆ మాట చెప్పగానే నేను ఆయనకి సపోర్ట్ చేయాలని అనిపించింది. ఆయనకి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు. బేసిక్లీ ఆయన జస్ట్ పెట్టుకుంటాడు, రికార్డింగ్ చేసుకుంటాడు, దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. ఇది మాత్రమే ఆయనకి తెలిసింది. సో ఆయనకి నేను ఒకటే మాట చెప్పాను, సార్
మీరు నన్ను ఏం అడగలేదు, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీరు 571 వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మీకున్న సబ్స్క్రైబర్స్ 800 సంథింగ్ ఎంతో ఉన్నాయి, 800 పైగానే ఉన్నాయి. ఆయన ఆ పాటలే కాదు, యూత్ని కిర్రెక్కిచ్చే పాటలు, ఐ మీన్ చాలా ఎనర్జెటిక్గా చిన్న కుర్ర పిల్లోడు ఎలా పాడుతాడో ఎంజాయ్ చేస్తూ అలా పాడాడు చూడండి. వస్తమ్మ వస్తమ్మది వస్తమ్మ వస్తమ్మది వస్తమ్మ వస్తమ్మది వస్తమ్మ వస్తమ్మది నా గుండెలో నీ ఉండిపోవా యతమా తెలుసునా నా మనసు నీవేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే. ఒకప్పుడు ఖాతంలో నీరంటే నువ్వేలే, ఇవే కాదు లవ్ ఫీల్ సాంగ్స్ అనమాట. ఆ ఏజ్లో ఆయన అంత ఫీల్గా పాడుతున్నాడు. ప్రేమ నన్ను వీడిపోనిది ఆ పాట ఉంది కదా, ఆ పాట పాడాడు బ్రదరు. ఎందుకు చూడు నువ్వే. ప్రేమ 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 నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగేల పాటల్లో రాగం నీవేలే. ఓ ఓ ఓ నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఏం చేయమంటావో. అది కానీ మన నాగార్జున సార్ది శ్రీరామదాస్ కె రాఘవేంద్రరావు గారి సినిమా, ఆ సినిమా పాట ఉంది కదా, నన్ను ప్రోవమని చెప్పవే, ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గెటప్ వేసుకొని ఎలా పాడాడంటే, ఎలా పర్ఫార్మెన్స్ మెయిన్, ఆ పాడడం పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసాడు అనుకో చూడు. నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. దీంట్లో ఇంకొక పాట ఉందన్నమాట, అదేంటంటే భారతీయుడు మూవీలో పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే, ఆ సాంగ్ బాయ్ గెటప్ తీసుకొని వేసుకొని ఉన్నాడు. ఆయనకి ఎలా ఆ థాట్లు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు, కానీ సేమ్ టు సేమ్ కమల్ హాసన్ ఎలా చేశాడు అలా చేశాడు భయ్య చూడు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. ఇంకొక సాంగ్ మర్చిపోయా, మన రామ్ చరణ్ అన్ప్రెడిక్టబుల్, పంచదార బొమ్మ బొమ్మ, అన్ని ఎనర్జెటిక్ పాటలు, కొత్త న్యూ జనరేషన్కి సంబంధించిన పాటలు పాడున్నాడు భయ్య. ఒక్కొక్క వీడియో ఫుల్ లెంత్ సాంగ్స్, లిరిక్స్ చూసుకోకుండా ప్రతి లిరిక్ చరణం చింప అవతలు పడేసాడు అనుకోండి. పంచదార బొమ్మ బొమ్మ
పట్టుకో వద్దన కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ, ముట్టుకో వద్దన కమ్మ చేతినే తాకద్దంటే, చంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. ఆయనలో అంత టాలెంట్ ఉంది. సో అంత టాలెంట్ ఉన్నోడిని నాకు తెలిసి నిజంగా ఎవరు గుర్తించరు. ఆయన ఏదో పాడుకుంటున్నాడులే అనుకుంటారు. బట్ ఇలాంటి చూసి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆసక్తిగా క్రియేటర్స్ పెరుగుతారు నాకు తెలిసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్. అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేయండి. ఆయన యూట్యూబ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఇండియన్ సైకాలజీ గురించి అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళకైతే నేను దీని గురించి చెప్తున్నా. ఇండియన్ సైకాలజీ అంటే ఏం లేదు. ఒకడు నేను ఎదగకపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం బాగుపడకూడదు. ఇదే ఇండియన్ సైకాలజీ. ఇది మారిన రోజే నేనైనా సరే, ఇంకెవరైనా సరే, మీరైనా సరే ఖచ్చితంగా పైకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోండి, ఇప్పుడు నేను ఒక వేలో వెళ్తున్నా, ఏది నాకుంటూ ఒక స్టాండ్ తీసుకొని నా గోల్ ప్రకారం నేను వెళ్తున్నా. వెళ్ళే టైంలో నా వెనకైతే ఎవరున్నారు నాతో కూడా రావాలనుకునేవాళ్ళు. సో వీడు నాకంటే ముందు వెళ్ళిపోతాడేమో అన్న భయంతో నన్ను లాగేస్తాడు. లేదు నేను వీడి మాట పట్టించుకోకపోయినా పైకి వెళ్తూ ఉంటే నాకంటే ముందు వెళ్ళిన వ్యక్తి వీడు నాకంటే దాటి నన్ను అయితే వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి అక్కడి నుంచైనా నన్ను కిందకు తోసేస్తాడు. ఇది మారినప్పుడే, మన సమాజం మారినప్పుడే మనం అనేది ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం వెళ్ళే దారిలో 100 కుక్కలు ఎదురొస్తాయి. ఇప్పుడు ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. వాటిని పట్టించుకోకుండా వెళ్ళి చూడు, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటావు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సో ఈ ఫ్లవర్ ఉంది, ఈ చెట్టుకి ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్కి ఇంత బాగా రావడానికి కారణం ఏంటి? మనం పోసిన నీళ్ళు ఇందులో పోస్తేనే ఈ చెట్టు అనేది బలపడుతుంది, పువ్వు పూయడానికి దానికి సపోర్ట్ చేస్తుంది. సో మనం నీళ్ళు పోయడం వల్ల ఈ చెట్టు అనేది పువ్వుకి సపోర్ట్ చేసింది. ఈ పువ్వు ఏంటంటే మనం చూడడానికి అందంగా ఉంటుంది. సో ఇలాంటి క్రియేటర్స్ని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. వాళ్ళని చూసి ఇంకో 4 క్రియేటర్స్ పెరుగుతారు. నేను ఈ వీడియో మెయిన్ చేయడానికి ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలాంటి వీడియో అతనికి ప్రమోషనే చేస్తున్నాను, పెయిడ్ అయితే కాదు. నేనైతే ₹1 తీసుకోలేదు. ఖచ్చితంగా నేను ఆయనతో 11 minutes 12 minutes మాట్లాడాను. ఆడియో కూడా మీకు ఎక్కడో చోట మెన్షన్ చేస్తాను. సో ఆయన మాట్లాడిన మాటల్లో నేనైతే డబ్బుల కోసం చేయట్లేదు. మరి నువ్వెందుకు బ్రో అతనికి సపోర్ట్ చేయమని అడుగుతున్నారంటవా? అతనికి ఎలా ఇన్కమ్ వస్తాయని కూడా తెలియదు. సో అవన్నీ నేను చేసిస్తానని చెప్పాను. సో మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్తే. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని కూడా చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నా ఎదుగుదలకి మొదటి మెట్టుగా నేను భావిస్తాను. సో ఇంక ఇదే నేను చెప్పడం అనేది. ఇలాంటి వీడియో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నా మనసుకు నచ్చి ఆయన నెంబర్ని నేను తెలుసుకొని ఆయనకి డైరెక్ట్గా నేను కాల్ చేశాను. కావాలి మీరు నమ్మకపోతే నేను ఆడియో క్లిప్ని కూడా మీకు ఎక్కడో ఒక చోట పెడతాను. సో ఖచ్చితంగా మీరు నేను చెప్పింది వింటారని నేను భావిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఆయన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన్ని సపోర్ట్ చేయండి. సో ఆయనకి ఎలా వీడియోస్ చేయాలో ఏందనేది నేనైతే ఆయనకి ఖచ్చితంగా నేర్పిస్తాను. ఎందుకంటే 517 సంథింగ్ వీడియోలు పెట్టడం అంటే ఆయన ఆ ఏజ్లో ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ నిజంగానే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు, దానికి 100% నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ.